దర్శకులందరికీ ఈ కార్యక్రమంలో హార్దిక స్వాగతము. ఈరోజు చర్చనీయాంశమైనటువంటి ముఖ్య విషయము ఆరోగ్యము. ఆరోగ్యమే సంపూర్ణ జీవనానికి ఆధారము. జీవనము, జీవించడము, ఈ రెండు జీవనములో ఎలా జీవనం ఉండాలి, జీవించడం ఎలా జీవించాలి అనే విషయం పైన పూర్తిగా చర్చ చేసుకుందాము. వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరూ జీవించేదాని కోసము ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు, ఉండేదానికి ఇల్లు, కట్టుకోదానికి బట్టలు, భోజనము, అన్ని సౌకర్యాలు జీవించేదాని కోసము ప్రయత్నం చేస్తున్నారు. దానికోసమే పూర్తి జీవితం అంతా గడిపేస్తున్నారు. దాని జతలో జీవించడం యొక్క జతలో జీవనం అనేది ఎలా ఉండాలి, జీవనం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశమైంది. జీవించేది ఎవరైనా జీవిస్తారు, కానీ జీవనం అనేది అంతిమ శ్వాస వరకు ఆరోగ్యంగా, సంతోషంగా, సంపన్నంగా ఉండేటువంటి జీవన విధానం అనేది ప్రతి ఒక్కరూ అలవర్చుకున్నప్పుడే మన జీవితము, మన జీవనము, సమాజము, సంస్కృతి, ప్రపంచము అన్నీ కూడా సుఖమయముగా, ఆనందదాయకంగా ప్రతి ఒక్కరూ జీవించగలుగుతారు. జీవించేదానికోసము ప్రయత్నం చేస్తున్నాము. జతలో జీవనం ఎలా ఉండాలి, ఉదయం నుంచి రాత్రి వరకు మన జీవన పద్ధతి అనేది, సంపూర్ణ ఆరోగ్య జీవన పద్ధతి అనేది ఉన్నదా లేదా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్తమాన సమయంలో అనేక ప్రకారాలైనటువంటి మనసు యొక్క ఒత్తిడులు, సమస్యలు, పరిస్థితులు, అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో కూడా మనము ఎంత దృఢముగా, శక్తిశాలిగా, స్థిరముగా, శాంతమయముగా మన జీవనం అనేది ఉందనేది చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. జీవిస్తున్నాము, కానీ జీవనంలో కూడా మనకి జీవనము శాంతిమయముగా, సుఖమయముగా, ఆనందమయముగా, ఖుషీగా జీవనం అనేది నడుస్తూ ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. ఎలా జీవనం అనేది ఉంటుందో అలా మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరైతే జీవనంలో వాళ్ళు సంతోషంగా, ఖుషీగా, ఆనందంగా ఉంటారో వాళ్ళ ఆరోగ్యము జతలో జీవనం అనేది సంపూర్ణమైనటువంటి జీవనం అనేది జీవించవచ్చును. ఆరోగ్యం అనేది భౌతికమైన శారీరక ఆరోగ్యము, తర్వాత మానసిక ఆరోగ్యము, తర్వాత సామాజిక ఆరోగ్యము, తర్వాత ఆధ్యాత్మిక ఆరోగ్యము. భౌతికమైన ఆరోగ్యము అందరికీ తెలుసు. భౌతికమైన ఆరోగ్యం కోసము డాక్టర్లు, హాస్పిటల్స్ ఎన్నో రకాలు ఉన్నాయి, ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నారు శారీరక ఆరోగ్యం కోసం. దానికోసము మంచి భోజనం తీసుకోవడము, మంచి ఆహారము, సాత్వికమైన ఆహారము, మంచి న్యూట్రిషన్స్ ఫుడ్, భౌతికమైనటువంటి ఆరోగ్యం కోసము భౌతికమైనటువంటి వ్యాయామం చేయడము, స్వచ్ఛమైన భోజనం తీసుకోవడము. భౌతికమైన ఆరోగ్యం అంటే మన భౌతిక శరీరములో మెదడు భాగం అనేది చాలా ముఖ్యమైన భాగము. మెదడు ఎప్పుడూ కూడా జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ అనేది సంపూర్ణంగా ఉండేది అంటే వాళ్ళు ఆరోగ్యమైన మెదడుకు గుర్తేమి, వాళ్ళు సంపూర్ణమైనటువంటి జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది. అది ఆరోగ్యానికి గుర్తు. నా గుండె అనేది సరైన ప్రకారంగా పనిచేస్తూ ఉంది అనేది ఆరోగ్యానికి గుర్తు. నా ఊపిరితిత్తులు శాంతమయంగా బాగా వర్క్ చేస్తూ ఉన్నాయి ఆరోగ్యానికి గుర్తు. నా ప్రేగులు, జీర్ణ వ్యవస్థ అనేది చాలా సుందరంగా, సక్రమంగా, నియమం అనుసారంగా జీర్ణ వ్యవస్థ ఉంది అంటే అది ఆరోగ్యము. మన మూత్రపిండములు బాగా పనిచేస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మూత్రపిండముల యొక్క కార్యం జరుగుతూ ఉంది, అది ఆరోగ్యము. ఈ విధంగా భౌతికమైన ఆరోగ్యం అంటే
మన శారీరకంలో ఉండేటువంటి అంగాలన్నీ కూడా తమ యొక్క క్రియ, తమ యొక్క కార్యము కరెక్ట్గా చేస్తూ కరెక్ట్గా ఉండాయి అంటే భౌతికంగా మనం ఆరోగ్యంగా ఉండాము. ఈ శరీరంలో ఎలాంటి ఆరోగ్యంగా లేని మెదడు కానీ, ఆరోగ్యం లేని గుండె కానీ, ఆరోగ్యం లేని ఊపిరితిత్తులు కానీ ఉండిందంటే, ఏదో ఒక అంగంలో మనకు ఆరోగ్యం అనేది లేదు అంటే అది భౌతికమైన ఆరోగ్యం కాదు. భౌతికమైన ఆరోగ్యంలో అన్ని అంగాలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాయి, శరీరం శక్తిశాలిగా ఉంది, అదే సంపూర్ణ ఆరోగ్యం. తర్వాత ఈ యొక్క శారీరక ఆరోగ్యం అనేది ఉండాలంటే దానికి జతలో మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. మానసిక ఆరోగ్యము ఎందుకు? మనసు యొక్క ప్రతి ఒక్క సంకల్పం యొక్క ప్రభావము శరీరంలో ప్రతి ఒక్క అంగము పైన పడుతుంది. చూడండి, సంకల్పము మనసు యొక్క శక్తే నిత్యము సంకల్పాలు చేయడము. సంకల్పములో ఎన్ని రకాల సంకల్పాలు వ్యక్తి చేస్తాడు? అవసరమైన సంకల్పాలు, దినచర్యకు కావాల్సిన సంకల్పాలు, వ్యర్థమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు. ఈ రకంగా మనసు అనేది నిత్యము ప్రతి సెకండు ఆలోచనల యొక్క ఉత్పత్తి అనేది చేస్తూనే ఉన్నదన్నమాట. నేను మానసికంగా ఆరోగ్యంగా ఉండాను అనే దానికి గుర్తేమి? నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, నా మనసు ఎప్పుడు సంతుష్టంగా ఉంటుంది, నా మనసు ఎప్పుడు శక్తిశాలిగా ఉంటుంది, నా మనసు ఎప్పుడు శక్తిశాలి జతలో ఉమ్మంగము, ఉత్సాహం అనేది మనసులో ఎప్పుడు నిత్యము అలాంటి సంకల్పాలు ఉత్పన్నం చేయడమే మనసు యొక్క ఆరోగ్యమైనటువంటి స్థితి. వర్తమాన సమయంలో అందరూ బుద్ధిజీవులే, కానీ మానసిక ఆరోగ్యంలో చాలా బలహీనంగా ఉండారు. ఆ మానసిక బలహీనత సమాప్తం చేయాలంటే మన మనసు పైన మనకి ఎలాంటి ఆలోచనలు ఉత్పన్నం చేయాలి అనేటువంటి జ్ఞానం కూడా చాలా అవసరం. ఎలాంటి ఆలోచనలు అయితే మనసుకు సంతోషం ఇస్తాయో, శాంతినిస్తాయో, శక్తినిస్తాయో, విశ్వాసాన్ని పెంచుతాయో, దృఢమైనటువంటి ఆలోచనలు చేస్తామో, శక్తిశాలి ఆలోచనలు చేస్తామో, సకారాత్మకమైన ఆలోచనలు చేస్తామో, అప్పుడు మనము మనసు ద్వారా శాంతిగా, ఖుషిగా, ఆనందంగా ఉండేటువంటి మానసిక ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చును. మనసు అనేది చాలా శక్తిశాలి అయినటువంటి స్థితి. ఆ మనసు అనేది శరీరంలో ఎలాంటి అంగము కాదు, అది అద్భుతమైనటువంటి సంకల్ప శక్తి, ఆంతరికమైనటువంటి శక్తి. ఈరోజు వర్తమాన సమయంలో ఈ యొక్క మనసు యొక్క శక్తిని సంపూర్ణ రీతిలో, ఆ సంపూర్ణ శక్తిని జీవితంలో ఆరోగ్యంగా ఉండే దాంట్లో, ఉపయోగించే దాంట్లో వ్యక్తి చాలా వెనుకబడి ఉన్నాడు. ప్రతి సమయంలోనూ జరిగిపోయేటువంటి వ్యర్థమైన ఆలోచన, ఫాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నాడు అంటే జరిగిపోయిన విషయములు, ఘటనల గురించి ఆలోచిస్తున్నాడంటే సమయము వ్యర్థమవుతుంది. సంకల్ప శక్తి, మన ఆంతరికంలో ఉండేటువంటి శక్తి కూడా నష్టమవుతుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కావున వ్యర్థము సమాప్తం కావాలంటే పాస్ట్ లైఫ్లో ఏవేవైతే జరిగినాయో వాటిని సమాప్తం చేయాలి, మర్చిపోయాలి. ఎక్కువలో ఎక్కువ మనసు యొక్క స్థితిని, వర్తమానంలో మనం ఎలా ఉండాలి, మనసు యొక్క సంకల్పాలు ఎలా ఉండాలి, దాని మీద పూర్తి గమనం ఉంచినామంటే, వర్తమాన సమయం అంటే ప్రతి సెకండు, ప్రతి సమయంలోనూ ఆ మనసు మీద అటెన్షన్ ఉండాలన్నమాట. నేను ఎలాంటి సంకల్పం చేస్తున్నాను, ఈ సంకల్పం యొక్క ప్రభావం ఎలా నా శారీరక ఆరోగ్యం పడుతుంది. కాబట్టి నేను వ్యర్థం ఆలోచించకూడదు, నేను సమర్థమైనటువంటి ఆలోచనలు ఉత్పన్నం చేయాలి, సదా శక్తిశాలి ఆలోచనలు ఉత్పన్నం చేయాలని మన మనసుకు మనమే ప్రతి సమయము ఆ కంట్రోలింగ్ పవర్ అనేది ఉన్నప్పుడే మనసు అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ రకంగా మానసిక ఆరోగ్యం కోసము వర్తమాన సమయంలో ప్రతి సెకండును మనము సఫలం చేసుకోవాలి. సఫలం చేసుకోవడం అంటేమి, దానికి శక్తిశాలి ఆలోచనల ఉత్పత్తి చేసేటువంటి టెక్నిక్ నేర్చుకోవాలి లైఫ్లో. అప్పుడు మనసు శక్తిశాలిగా ఉంటుంది,
మనసు యొక్క శక్తిశాలి యొక్క వైబ్రేషన్స్ అనేది మన శరీరం యొక్క అంగాల పైన పడుతుంది. ఉదాహరణకు మనసులో ఎంతెంత శాంత స్వరూపం యొక్క స్థితి ఉంటుందో, శాంతికి అనుభూతి కలిగి ఉంటుందో, శాంతి యొక్క ఫీలింగ్స్లో ఉంటుందో, అంతంత మన యొక్క ఊపిరితిత్తులు కూడా శరీరంలో ఉండేటువంటి ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యంగాను, పీస్ఫుల్గాను, చాలా విధిపూర్వకంగా కార్యం చేస్తాయి. ఎంతెంత మన ఆలోచనలో ప్రేమ స్వరూపం, ప్రేమ యొక్క శక్తి, పవర్ ఆఫ్ లవ్, ఆ ప్రేమ యొక్క శక్తి అనేది మనసులో ఎప్పుడైతే ఆలోచనలు వస్తూ ఉంటాయో, అలాంటి ప్రేమమయ్యేటువంటి ఫీలింగ్స్లో ఉంటామో, అప్పుడు మన గుండె అనేది సక్రమంగా పనిచేస్తుంది. ఎలాంటి హార్ట్ అటాక్స్ వచ్చే మాట అనేది ఉండలేదన్నమాట. ఎంతెంత మన మనసులో ఖుషి అనేది ఎప్పుడైతే ఆలోచనలో ఉత్పన్నం చేస్తూ ఉంటామో, ఆ ఖుషి యొక్క శక్తి అనేది మన జీర్ణ వ్యవస్థని చాలా బాగా పనిచేసేట్టుగా వ్యవస్థ తయారవుతుంది. ఎంతెంత మన సంకల్పాల్లో శుద్ధత, నిస్వార్థ భావన అనేది ఉంటుందో, అంతంత మన యొక్క మూత్రపిండములు అంత శుద్ధంగా కరెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ రకంగా మనసు యొక్క ప్రతి సంకల్పం యొక్క ఆలోచనలు పైన గమనం పెట్టినామంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయము, మనసు యొక్క ప్రతి సంకల్పం నుంచి వైబ్రేషన్స్ అనేది నిరంతరము వ్యాపిస్తూ ఉంటాయి. మన సంకల్పము శ్రేష్టంగా, శక్తిశాలిగా, ఉమ్మంగము, ఉత్సాహంతో ఉంటే అప్పుడు మన చుట్టూ వాయుమండలం కూడా అదే రకంగా తయారవుతుంది. మన చుట్టూ అలాంటి వైబ్రేషన్స్లో, అలాంటి వాయుమండలంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కూడా శాంతిని, శీతలతని, ఆ యొక్క సంతృప్తిని, ఆ యొక్క శక్తిని అనుభవం చేసే విధంగా మనసు యొక్క వైబ్రేషన్స్ అని నిరంతరం వ్యాపిస్తాయి. ఎంతెంత ఈ రకంగా మనసు పైన పూర్తి గమనం ఉంచాలి. మనసు అనేది ఎంతెంత మనము అటెన్షన్ పెట్టి దాన్ని సరైన విధానంలో ప్రతి సెకండు గమనం పెడతామో, దానికి మనము ఎంతో మానసిక ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాము. మానసిక ఆరోగ్యంగా ఉండాలంటే అలాంటి శ్రేష్ట, శుద్ధ, శక్తిశాలి సంకల్పాల కోసము మనసుకు శ్రేష్టమైనటువంటి భోజనం ఇవ్వాలంటే, సంకల్పాలు, శ్రేష్టమైన సంకల్పాలు, భోజనం ఉండాలంటే ప్రతి ఒక్కరికి జీవితంలో, జీవనంలో జీవించేదానికి జతలో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా అతి అవసరం అన్నమాట. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనము ప్రాప్తి చేసుకుంటామో, అప్పుడు మనసు యొక్క ప్రతి సంకల్పానికి కూడా మనము చేంజ్ చేసేకి, పరివర్తన చేసేకి చాలా మనకు కంట్రోలింగ్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి సమయము మనము ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనసు పైన, మనసు యొక్క సంకల్పాలపైన శ్రేష్ట సంకల్పాలు ఉత్పన్నము చేస్తాము. వ్యర్థ సంకల్పాలు రానికుండా కంట్రోలింగ్ పవర్ కూడా ఉంటుంది మనలో. మళ్ళీ రూలింగ్ పవర్ కూడా ఉంటుంది. మనసు మీద కంట్రోలింగ్ ఉంటుంది, రూలింగ్ పవర్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా లైఫ్లో మనకి చాలా చాలా అవసరం అనమాట. ఈరోజు వర్తమాన సమయంలో వ్యక్తి ఇంద్రియ రసాలకు, భౌతికమైన సుఖాలకు తన మనసు ఎలా ఆధీనమైపోయిందంటే, ఆ సుఖాలు, భౌతికమైన సుఖాలు లేకపోతే జీవించలేను, అవి ఉండనే ఉండాలా అని ఆధీనమైపోయినాడు అనమాట. ప్రతి ఒక్కరికి ఇది సత్యాన్ని తెలుసుకున్నామంటే, ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకున్నామంటే, మనసు యొక్క శక్తి ఏమి, మనసు యొక్క అస్తిత్వం ఏమి, మనసు ఎలా దాన్ని కంట్రోల్ పెట్టుకున్నామంటే, మనము ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనసును ప్రతి సమయంలోనూ, అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని సమస్యల్లోనూ మనసును శక్తిశాలిగా ఉంచుకోవచ్చును, దృఢముగా పెట్టుకోవచ్చును. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనసులో ఆందోళన, భయము, చింత, టెన్షన్ లేనటువంటి సంకల్పాలను ఉత్పన్నం చేయడం ద్వారా మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్నమాట. ఎక్కడ చూసినా టెన్షను, భయము, చింత, డిప్రెషను పెరుగుతూ ఉన్నాయి. దీని అన్నిటికీ కారణము వ్యక్తి భౌతిక రూపంలోనే ఆనందాన్ని, శాంతిని, ఖుషిని వెతుకుతూ ఉన్నాడనమాట. అది శాశ్వతంగా భౌతిక ప్రపంచంలో ఎప్పటికీ మనసు తృప్తి పడదు. మనసు తృప్తి, మనసు యొక్క సంతుష్టత, మనసు యొక్క సఫలత అన్నిటికీ ఆధారమైంది ఆధ్యాత్మిక జ్ఞానం, సత్య జ్ఞానము. అప్పుడే మనస్సు అనేది ఎక్కడుంది, బుద్ధి అనేది ఎక్కడుంది, సంస్కారాలు అనేటివి ఏంటివి,
శరీరం అంటే ఏమి, మనసు అంటే ఏమి, దీని యొక్క సంపూర్ణ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే ప్రాప్తి చేసుకోగలుగుతాము. మరి ఎక్కడ కూడా మనము మనసు యొక్క గతిని కంట్రోల్ చేసేటువంటి జ్ఞానం ఎక్కడా లేదనమాట. మనసు పరిపరి విధాలుగా పోతా ఉంది అని చెప్తారు, దాన్ని కంట్రోల్ చేయాలంటారు. కంట్రోలింగ్ పవర్ ఎవరు ఇస్తారు? కంట్రోలింగ్ పవర్ వచ్చినప్పుడే దాన్ని మనము సక్రమైన విధానంలో నడిపించుకొని జీవనాన్ని శ్రేష్టంగాను, దివ్యంగాను, శాంతమయంగాను, ఆరోగ్యంగా జీవించే విధానం అనేది నేర్పించేది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ద్వారా ప్రాప్తి చేసుకోవచ్చు. ఎందుకంటే మనస్సు అనేది అతి సూక్ష్మమైనటువంటి ఎనర్జీ అన్నమాట, పవర్. ఆ యొక్క పవర్ని సక్రమైన రీతిలో ఉపయోగించుకోవాలా. ఆంతరికంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. మనోబలాన్ని పెంచేటువంటివి, విశ్వాసాన్ని పెంచుకోవాలన్నా, మనోబలాన్ని పెంచుకోవాలన్నా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎంతో విధాల మనకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనము శాస్త్రాలు, పురాణాలు, గ్రంథాలు ఎన్నో చదివినాము. సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనం ఎవరు అని తెలుసుకోవడం. మనం ఎవరు, ఈ శరీరం అంటే ఏమి, మనం ఎవరు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాము. కానీ స్వయం ఆ సెల్ఫ్ గురించి ఎంతమంది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అర్థం చేసుకుంటారు? ఎప్పుడైతే సెల్ఫ్, నేనెవరు, స్వయాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడే ఆ మనసు యొక్క శక్తిని కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట. ఎంతవరకు మన శరీరం అంటే ఏమి, నేనెవరు అనేది అర్థం చేసుకోలేదంటే ఎంత మనం విజ్ఞాన రూపంలో ఎంత అభివృద్ధి చెందినా కూడా మానసిక ప్రగతి, మానసికమైనటువంటి సంతోషము, మానసిక ఆరోగ్యాన్ని మనం ప్రాప్తి చేసుకోలేం. ప్రతి క్షేత్రంలోనూ ప్రగతి సాధిస్తున్నాడు వ్యక్తి, కానీ మానసికంగా జీవనంలో సంతృప్తి, సంతుష్టత, శక్తిశాలి విశ్వాసము, అలాంటి జీవనం అనేది రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. దీనికి అన్నింటికీ కారణము ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క తక్కువ అన్నమాట. ఆ జ్ఞానం అనేది ఖచ్చితంగా నువ్వు జాగృతం చేసుకోవాలి. ఈ నేను నాది, ఈ శరీరం అనేది నాదైంది, నేననేది ఆత్మ శక్తి, సోల్ అంటారు, ఎనర్జీ అంటారు, లైఫ్ ఎనర్జీ అంటారు. దాన్ని అర్థం చేసుకోవాలి మనము. ఆ లైఫ్ ఎనర్జీ అంటే ఏమి, ఆ లైఫ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దాని సంపూర్ణ జ్ఞానం తెలుసుకునేది, తెలిపించేది సర్వశక్తివంతుడు, సుప్రీం ఎనర్జీ, సుప్రీం గాడ్. ఆ పరమాత్మ ద్వారానే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, సంపూర్ణ జ్ఞానం అనేది విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరికి. చూడండి, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అది ఏ సంస్థకు, ఏ ధార్మికంగా, ఏ జాతికి, మతానికి, కులానికి సంబంధించింది లేదు. ప్రతి ఒక్క మానవునికి సంబంధించినటువంటిది. ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితంలో అలాంటి సుఖశాంతమైనటువంటి మార్గాన్ని తెలియజేసి నిశ్చింతంగా గడిపేటువంటి మార్గం చూపించేటువంటిదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ సత్య జ్ఞానాన్ని స్వయం భగవంతుడే ఈ సృష్టిలో అందరికీ తెలియచేస్తాడు. మొదట నేనెవరు, నాది అనేది ఏమి అనేది స్పష్టంగా శారీరకం యొక్క జ్ఞానం అనేది అందరి దగ్గర ఉందన్నమాట. శరీరం అంటే ఏమి, దాంట్లో ఏం అంగాలు ఉన్నాయి, ఎట్లా వర్క్ చేస్తాయి, దాని యొక్క విధి అంతా కూడా విజ్ఞానం అనేది నిరూపించింది. కానీ నేను ఐఆమ్ హూ యామ్ ఐ, దాని గురించి సంపూర్ణ జ్ఞానము ఇంతవరకు కూడా విజ్ఞానం అనేది నిరూపించలేదు. దాన్ని తెలిపించి తెలుసుకొని అనుభవం చేస్తే అప్పుడే మన మనసు అనేది పరిపూర్ణంగా శక్తిశాలిగా అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. నేనెవరు అనుకున్నప్పుడే అప్పుడు మన మనసు అనేది ఎక్కడుంది, ఆ మనసు యొక్క క్రియ ఏమి, మనసుని ఎట్లా ఆధీనంలో ఉంచుకోవాలి, మనసుని ఎప్పుడెప్పుడు మనము కంట్రోల్లో పెట్టుకుంటాము, ఇంద్రియాలు ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, ఇది చాలా ముఖ్యం అన్నమాట. చిన్న చిన్న విషయాలు కూడా మనము మనసు యొక్క ఆలోచనల యొక్క శక్తిని నష్టపోతా ఉన్నాం. మన ఎనర్జీ లెవెల్ కంప్లీట్గా లాస్ అయిపోతా ఉందన్నమాట. ఎందుకంటే 90% ఈరోజు వచ్చేటువంటి మానసికమైనటువంటి బలహీనత, మానసికమైనటువంటి ఒత్తిడులు, మానసికమైనటువంటి టెన్షన్ ద్వారానే ఈరోజు శారీరకంగా ఆరోగ్యం అనే సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనము ఆ మనసు యొక్క శక్తులని, ఆ ఎనర్జీని, దాన్ని పొదుపు చేయాలా, అభివృద్ధి చేయాలంటే ఒక్కటే మార్గము, ఆధ్యాత్మిక జ్ఞాన మార్గము. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారానే మనము సంపూర్ణంగా
ఆ మనసు పైన కంట్రోల్ చేస్తాం. చూడండి, ఎప్పుడైతే స్వయాన్ని అర్థం చేసుకుంటాం అప్పుడే ఈ మనస్సు, బుద్ధి, సంస్కారము ఇవి కూడా ఆ సెల్ఫ్ యొక్క ఎనర్జీస్ అన్నమాట. ఎప్పుడైతే స్వయం యొక్క కంట్రోల్ అనేది ఉంటుందో అప్పుడు మనసు సంకల్పము ఏదైతే నేను సంకల్పం చేస్తానో అదే సంకల్పంలో పెట్టుకునేటువంటి విధి కూడా ఆధ్యాత్మిక మార్గంలో నేర్చుకోగలుగుతాము. దీనిలో బుద్ధి యొక్క శక్తి కూడా చాలా విశేషమైంది. మనసు కానీ, బుద్ధి కానీ, సంస్కారం కానీ ఈ మూడు ఆంతరిక శక్తులు, ఆధ్యాత్మిక శక్తులు, ఆత్మ యొక్క శక్తులు అన్నమాట. ఇవి భౌతికమైనటువంటి అంగాలు కాదు. దీని యొక్క సంపూర్ణ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానంలోనే ప్రాప్తిస్తుంది, కానీ వేరే మార్గం అనేది ఏదీ లేదు. ఇది ప్రతి ఒక్కరికి అవసరము. ఈ జ్ఞానం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకున్నప్పుడే అన్నిటి నుంచి కూడా మనము ముక్తులయ్యి అలాంటి శ్రేష్టమైనటువంటి జీవన పద్ధతిని, సంపూర్ణ ఆరోగ్య జీవన పద్ధతిని తెలుసుకోగలుగుతాము, అనుసరిస్తాము, అనుభవం చేసి వేరే వాళ్ళకు కూడా అలాంటి మార్గాన్ని తెలియచేస్తాము. మనస్సు, బుద్ధి, సంస్కారం. చూడండి, మన జీవితము సుఖమయంగా, శాంతమయంగా, ఆనందమయంగా నడవాలంటే ఈ మూడు శక్తుల్ని కూడా మనం సంపూర్ణ రీతిలో ఉపయోగించుకోవాలి. ఎంతెంత మనస్సు అనేది మనకి శాంతిగా ఉంటుందో బుద్ధి అనేది అంత నిర్ణయ శక్తి. ఇప్పుడు ఈ శక్తులు ఉన్నాయి చూడండి, ఈ మనస్సు యొక్క శక్తులు కానీ, బుద్ధి యొక్క శక్తులు కానీ, సంస్కారం కానీ, ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శక్తులు అన్నమాట. స్థూలమైనవి కాదు. మనలో క్వాలిటీస్ ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. మంచి గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. మనలో మంచి ఆలోచనలు చేసే విధానం ఉంది, చెడు ఆలోచన చేసే విధానం ఉంది. ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి స్థూలమైనవి కాదనమాట. ఎంతెంత సూక్ష్మాన్ని పరివర్తన చేసుకుంటామో అంతంతే స్థూలంలో మన శారీరకం కానీ, సమాజం కానీ, మన సంబంధాలు కానీ, ప్రకృతి కూడా, తర్వాత విశ్వం కూడా ఎంతో సుఖమయంగా తయారు చేసుకోగలిగినటువంటి శక్తి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రాప్తి అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇదే మా యొక్క నమ్ర నివేదనము. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోండి. ఆ యొక్క మనసు, బుద్ధి, సంస్కారాల్ని సంపూర్ణ రీతిలో ఆధ్యాత్మిక శక్తి ద్వారా, పరమాత్మ శక్తి ద్వారా వాటిని మనం సకారాత్మకంగా సరైన మార్గంలో నడిపించగలుగుతాము. ఈ రకంగా ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తులని, ఆంతరిక శక్తుల్ని మనము జీవితంలో ఎంతెంత దివ్య గుణాలు, మంచి ఆలోచనలు, బుద్ధి యొక్క శక్తి. బుద్ధి ఎప్పుడు ఏకాగ్రమవుతుంది చూడండి. ప్రతి ఒక్క కార్యంలోనూ ఏకాగ్రత శక్తి కావాలి మనకు ఏకాగ్రం శక్తి ఉన్నప్పుడే కదా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞాపక శక్తి పెరుగుతుందో అంతంతే కార్యాన్ని సహజంగా, సరళంగా చేయగలుగుతాం. ఏకాగ్రత లేకపోతే మనలో ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ, భౌతికమైన విజ్ఞానం ఉండొచ్చు, కార్యాలు చేస్తూ ఉండొచ్చును, కానీ మనసు, బుద్ధి యొక్క ఏకాగ్రత లేదు అంటే కార్యంలో అంత సంపూర్ణ సఫలత అనేది ప్రాప్తి చేసుకోలేము. ఈ రెండింటి యొక్క శక్తుల యొక్క ఉపయోగించే విధానము, దాని యొక్క శక్తి, సంపూర్ణ జ్ఞానము ఆధ్యాత్మిక ద్వారా ప్రాప్తి చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నారంటే సమయము, సంకల్పము, శక్తి అన్నీ పొదిపోతాయి. దీంట్లో ఎలాంటి ఖర్చు లేదు. మనము సుఖం కోసము, శాంతి కోసము, ఆనందం కోసము ఎన్నో రకాల డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఎన్నో రకాల సాధనాలను చూస్తున్నాము, అనుభవిస్తున్నాము, తెచ్చుకుంటున్నాము. ఎన్నో రకాల చెడు అలవాటు కూడా చేసుకుంటున్నాడు ఆ అల్పకాలికమైనటువంటి సుఖం కోసము. కానీ సుఖంగా ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, నిశ్చింతంగా, నిర్భయంగా ఉన్నాడా? మానవ జీవితంలో అది చూసినామంటే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సంపూర్ణత అనేది ఎక్కడా ప్రాప్తి కాలేదు. దీనికి కారణము ప్రతి క్షేత్రంలోనూ, ప్రతి వర్గంలోనూ, ప్రతి స్థానంలోనూ ఆధ్యాత్మికత అనేది లోపించిపోయిందనమాట. అందరూ భక్తి చేస్తున్నారు, రకరకాల సాధనాలు చేస్తున్నారు, కానీ ఎంతవరకు సంపూర్ణ సత్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోమో అంతవరకు మనలో పరివర్తన అనేది లేదు. చూడండి, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే శరీరాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచాలి, శరీరానికి ఎలాంటి భోజనం ఇవ్వాలి, సాత్వికమైన భోజనం ఇవ్వాలి. సాత్వికమైన భోజనం అనేది మనసును కూడా సాత్వికంగా చేస్తుంది. ఎలాంటి మనసు అలాంటి భోజనము, ఎలాంటి భోజనమో అలాంటి మనసు.
ఇంత దగ్గర సంబంధం ఉండి చూడండి, సమాజంలో ఈరోజు వ్యక్తి ఎలాంటి భోజనాన్ని స్వీకారం చేస్తున్నాడు? భోజనమే సాత్వికంగా లేదు, రజో ప్రధానము, తమో ప్రధానము, అలాంటి ఆహారాన్ని శరీరానికి ఇస్తే మనసు కూడా అలా తామసికంగాను రాజసికంగాను తయారయ్యే వ్యక్తి టెన్షన్లోను, భయంలోను, చింతలోను వెళ్ళిపోతున్నాడు. కాబట్టి శారీరకంగా కూడా మనం సాత్విక భోజనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సాత్వికంగాను ఉండల్లా, సరళంగాను ఉండల్లా, సహజంగాను ఉండల్లా, ప్రకృతి నుంచి వచ్చిన విధంగా ఉండల్లా. దాంట్లో సాత్వికం అంటే సంపూర్ణ శాకాహారీ భోజనం, శాకాహార భోజనం. ఈరోజు శాకాహార భోజనం ఎంతమంది తీసుకుంటున్నారు? చాలా తక్కువ మంది అన్నమాట. దాంట్లో సంపూర్ణ శక్తి అనేది చూడండి, ప్రతి సంకల్పం యొక్క ప్రభావం అనేది, మనసు యొక్క ప్రభావం అనేది భోజనం మీద పడుతుంది. భోజనం చేసే సమయంలో మనం ఎంత అటెన్షన్తో, మనసు యొక్క ప్రసన్నతో, మనసు యొక్క శాంతిమయ స్థితిలో భోజనం స్వీకారం చేస్తా ఉన్నాం ఆలోచించండి. భోజనం అనేది తీసుకుంటారు, కానీ ఏం తింటా ఉన్నాము, ఎలాంటి ఆలోచనలతో భోజనం స్వీకారం చేసుకున్న ఎవరికి గమనం ఉండదు. టీవీ ఎదురుగా కూర్చొని భోజనం చేస్తారు, మొబైల్ చూస్తా భోజనం చేస్తారు, రకరకాల ఫాస్ట్ లైఫ్లోకి వెళ్ళి ఆలోచనలతో భోజనం చేస్తారు. వర్తమాన సమయంలో ఆ భోజనం యొక్క మహత్వం ఏమి, ఆ భోజనం మన శరీరానికి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే గమనం పెట్టుకొని మనసు పెట్టి శాంతిగా ఆ యొక్క భోజనం యొక్క రుచి చూస్తూ మంచి ఫీలింగ్లో భోజనం చేస్తే కూడా మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ రకంగా మనసు యొక్క ప్రభావం భోజనం మీద ఉంటుంది, భోజనం యొక్క ప్రభావం మనసు మీద ఉంటుంది. కాబట్టి మన దినచర్యలో సాత్వికమైన ఆహారం తీసుకునేటువంటి అలవాటు చేసుకోవాలన్నమాట. సాత్వికమైన ఆహారం, ఈ రకంగా భోజనం అనేది సాత్వికంగా ఉండాలి. తర్వాత మనసు అనేది రకరకాలుగా పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంది, వ్యర్థంలోకి వెళ్ళిపోతూ ఉంది అనే దానికి కారణం కూడా మన యొక్క స్నేహితులు ఎలా ఉండారు, ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటి సంఘమో అలాంటి రంగు, జైసా సంఘ్ వైసా రంగ్ హిందీలో చెప్తారు. ఎలాంటి సాంగత్యం ఉంటుందో, ఎలాంటి స్నేహితులు ఉంటారో అలాంటి ప్రభావం అనేది ఖచ్చితంగా మన జీవనం మీద పడుతుందండి. కాబట్టి స్నేహితుల యొక్క సాంగత్యం కూడా అలాంటి మంచి సాంగత్యం, మంచి స్నేహితులు. మన జీవన ప్రగతి ఉండల్లా, ఆధ్యాత్మిక ప్రగతి ఉండల్లా, మన యొక్క జీవించే దానికోసం ఏవైతే ఉండాలి దాంట్లోనూ ప్రగతి ఉండాలన్నమాట. అలాంటి ప్రగతి మేలు ఎవరైతే కోరుకుంటారో అలాంటి సాంగత్యంలో ఉండాలి. కాబట్టి స్నేహితుల యొక్క ప్రభావం అనేది కూడా మనసు మీద ప్రతి సమయము పడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఫ్రెండ్ సర్కిల్ అనేది మనం తయారు చేసుకోవాలా. ఎవరైతే మంచి గుణాలు, మంచి సాంగత్యం ఉంటుందో అలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి. మూడోది వాతావరణం యొక్క ప్రభావం అన్నమాట. మనము ఎలాంటి వాతావరణంలో ఉన్నాం, నలువైపులా ఎలాంటి వాతావరణం తయారైంది అది కూడా గమనం పెట్టుకోవాలి మనము. అలాంటి వాతావరణం తయారు చేయాలంటే కూడా వాతావరణం యొక్క ప్రభావం మీద మనసు పడుతుంది, మనసు యొక్క ప్రభావం వాతావరణంలో పడుతూ ఉందన్నమాట. ఆ వాతావరణంలో యొక్క ప్రభావం ఎట్లా మార్చాలంటే ఎంతెంత శక్తిశాలి శ్రేష్టమైనటువంటి ఆలోచనలు చేస్తామో, సంకల్పాలు చేస్తామో దాని నుంచి మన యొక్క బుద్ధి అనేది వృత్తి రూపంలో పరివర్తన అయ్యి వాయుమండలం కూడా చాలా శ్రేష్టంగా, సతోప్రధానంగా, శక్తిశాలిగా చేస్తుంది. చూడండి, మందిరంలోకి పోతాం, మనకెందుకు శాంతి యొక్క అనుభవం అవుతుంది? ఎందుకంటే అక్కడ అందరి యొక్క సంకల్పాలు ఒక శాంతిమయంగా ఉంటుందన్నమాట. ఏదైనా ఆధ్యాత్మిక సంస్థకు వెళ్తాం, అక్కడ మనసుకు శాంతి లభిస్తుంది. ఎందుకంటే ఆ వాయుమండలం యొక్క ప్రభావం అన్నమాట. అక్కడ అందరి యొక్క ఆలోచనల యొక్క ప్రభావము శ్రేష్టంగాను ఉంటాయి, శాంతిగా ఉంటుంది, శుద్ధంగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాయుమండలం తయారవుతుంది. ఈ రకంగా వాయుమండలం యొక్క ప్రభావం కూడా మనసు మీద ఉంటుంది. కాబట్టి వాయుమండలం నుంచి మనం సురక్షితంగా ఉండాలంటే శ్రేష్టమైనటువంటి ఆలోచన చేస్తూ మన చుట్టూ మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట వాయుమండలాన్ని. శక్తిశాలి పవర్ఫుల్ వైబ్రేషన్స్. కాబట్టి బయట యొక్క వాయుమండలం ప్రభావం నుంచి మనము ఆ నెగిటివ్ వాయుమండలం యొక్క ప్రభావం నుంచి సేఫ్టీగా ఉండాలంటే కూడా ఇలాంటి శ్రేష్ట సంకల్పాలు ఉత్పన్నం చేస్తూ వచ్చినామంటే మన చుట్టూ వాయుమండలం కూడా అంత శక్తిశాలిగా ఉంటుంది. మనం సంతోషంగానూ ఉంటాము, అలాంటి సంతోషమైనటువంటి శక్తిశాలి వాయుమండలాన్ని క్రియేట్ చేయగలుగుతాము. అలాంటి వాయుమండలం కూడా ఉండాలి. ఒకటి ఆహారము, ఇంకోటి స్నేహితులు, మూడవది వాయుమండలం. నాలుగోది అతి ముఖ్యమైనది అనమాట. మన మనసును ఉదయం లేచినప్పటి నుంచి మనసు, బుద్ధి, సంస్కారాలని మొదట ప్రారంభంలోనే మనము అలాంటి శ్రేష్టమైనటువంటి శక్తిశాలి
సంకల్పాల యొక్క రచన అనేది చేసుకొని మనసును బుద్ధిని ఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఛార్జ్, పవర్ఫుల్ ఛార్జ్, ఎనర్జెటిక్గా చేసుకొని ఎంత శాంతి, ఖుషి, ప్రేమ, ఆనందం యొక్క శక్తిశాలి ఛార్జ్ అవుతుందో, ఛార్జ్ చేసేదానికి ఒకటి మెథడ్ మెడిటేషన్. మెడిటేషన్ అనేది ఆధ్యాత్మిక మార్గంలో అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. మెడిటేషన్ సెల్ఫ్తోనూ తర్వాత సుప్రీం గాడ్తోనూ కనెక్ట్. ఆ కనెక్ట్లోనే మన మనసు అనేది, బుద్ధి అనేది, సంస్కారం అనేది పవర్ఫుల్గా, పాజిటివ్గా, ఎనర్జెటిక్గా తయారవుతుంది అనమాట. ఉదయం లేస్తున్నట్టే మనం వెంటనే కార్యవ్యవహారంలో పోకుండానే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలైనా మొదట మనసు బుద్ధిని ఛార్జ్ చేయాలి. పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల, పాజిటివ్ థాట్స్ ఇచ్చి మన కార్యక్షేత్రంలో వెళ్ళినామంటే ఆ ఎనర్జీ, ఆ పవర్ అనేది కూడా మనల్ని కార్యక్షేత్రంలో సఫలత ఉంటుంది, సహజంగా ఉంటుంది. అన్నింటి నుంచి నెగిటివ్ ప్రభావం నుంచి కూడా మనం ముక్తి అవుతాము. కార్యక్షేత్రం కూడా అన్నిట్లోనూ సఫలవుతుంది. కాబట్టి ఉదయం అనేది, ప్రారంభ సమయం అనేది ఆధ్యాత్మిక శక్తి, పరమాత్మ శక్తి ద్వారా ప్రారంభం చేయడం ద్వారా కూడా మనము ఏదైతే ఇప్పుడు పెరుగుతున్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయి, అన్ని ప్రకృతి కూడా పొల్యూటెడ్ అవుతా ఉందన్నమాట. ప్రకృతిలో కూడా మార్పు అనేది వస్తూ ఉంది. వీటి అన్నిటికీ కారణము ఈరోజు వ్యక్తి తన జీవన పద్ధతిని సంపూర్ణ ఆరోగ్య జీవన పద్ధతిగా నడవడం లేదనమాట. నడవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ రకమైనటువంటి జీవన పద్ధతిని తను అనువర్చుకుంటాడో, ఆచరిస్తాడో అప్పుడే ఆరోగ్యంగానో, సంతోషంగానో, సంపన్నంగానూ ఉండగలుగుతాడనమాట. ఎంతో కోట్ల డబ్బులు ఈ ఆరోగ్యం కోసము, సంతోషం కోసము డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఖర్చు పెడతా ఉన్నారు. కానీ హాస్పిటల్ పెరుగుతున్నాయి, డాక్టర్లు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. కానీ ఆరోగ్యం పెరుగుతూ ఉందా? సంతోషంగా ఉండారా అందరూ? విజ్ఞానం పెరుగుతూ ఉంది, అందరూ ఈ రకమైనటువంటి జీవన పద్ధతిలో ఉండారా అంటే లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి కారణం ఒక్కటే, లేక్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క, సత్యం యొక్క పరిచయం నుంచి చాలా దూరంగా ఉండారు. దీన్ని దగ్గరగా చేసుకోవాలి, దన్నదిగా చేసుకోవాలి, జీవనంలోనే వచ్చేయాలండి. ఆధ్యాత్మికత అనేది మన జీవన విధానంలో వచ్చేసిందంటే అప్పుడు చూడండి, మన జీవనమే ఎలాంటి ఖర్చు లేకుండానే సుఖము, శాంతి, ఆనందము, ఆ యొక్క తృప్తి, సంతుష్టత అనేది మనము ఆ జీవన అంతిమ శ్వాస వరకు కూడా ఇలాంటి జీవన పద్ధతిని చేసుకున్నామంటే ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సంపత్తి కూడా మనకు ఎంతో పొదుపు చేస్తాం. చూడండి, ఆరోగ్యం కోసము డాక్టర్ల దగ్గర పోవడము ఖర్చు, ట్రీట్మెంట్కి ఖర్చు, మెడిసిన్స్ ఖర్చు, ఎంత డబ్బు మనము వేస్ట్ చేస్తున్నాం అనమాట. కొద్ది సమయం అనేది మనము ఈ యొక్క ఆధ్యాత్మికత, ఆ మెడిటేషను, దానికి కొద్దిగా టైం ఇచ్చినామంటే ఎంతో డబ్బు పొదుపు చేస్తాము. ఇంట్లో వాళ్ళకు కూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాము, సమాజంలో కూడా ఎంతో మేలు చేస్తాము, విశ్వానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం అనమాట. సమయము, సంకల్పము, శక్తి, డబ్బు అన్నీ కూడా పొదుపోతాయి. ఈ రకంగా ఆధ్యాత్మిక మార్గంలో కేవలం భౌతికమే కాదు, ఎక్సర్సైజు ఉంటుంది, ఇంట్లో భౌతికమైనటువంటి వ్యాయామము చేయాలి, ప్రాణాయామము చేయాలి, ఓంకార ధ్వని చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యానికి హీలింగ్ ఎనర్జీ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ హీలింగ్ థెరపీ. మన శ్రేష్ఠ సంకల్ప శక్తి ద్వారా మన శరీరంలో ఉండే ఒక ప్రతి అంగాన్ని ఛార్జ్ చేయాలన్నమాట. పాజిటివ్ ఎనర్జీ హీలింగ్ థెరపీ. దీంట్లో ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. చాలా ప్రభావశాలైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క హీలింగ్ ఎనర్జీ. ఈ హీలింగ్ ఎనర్జీ సహజమైందే, అంతే శక్తిశాలి అయింది. శ్రేష్ఠ సంకల్పం ద్వారా మనసు అనేది మనము పరమాత్మతో జోడించినామంటే ఆ పరమాత్మ యొక్క శక్తి, ఎప్పుడైతే జ్ఞానం శక్తి అనేది తీసుకొని మన బ్రెయిన్ ఛార్జ్ చేస్తామో బ్రెయిన్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. పరమాత్ముడు శాంతి సాగరుడు. శాంతి యొక్క శక్తి తీసుకొని మన యొక్క ఊపిరితిత్తులు ఛార్జ్ చేసినామంటే ఆ కిరణాలు, ఆ ప్రకాశం అనేది ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇది హీలింగ్ ఎనర్జీ, హీలింగ్ మెథడ్స్. మన ఊపిరితిత్తులు బాగా ఆరోగ్యంగా ఉంటాయి. పరమాత్ముడు ప్రేమ సాగరుడు. ఆ ప్రేమ యొక్క శక్తి మన గుండెకి ఇవ్వాలన్నమాట. అప్పుడు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పరమాత్ముడు ఖుషీ సాగరుడు. పరమాత్ముని యొక్క ఆ యొక్క ఖుషి యొక్క శక్తి మన ప్రేగులకి ఇచ్చినామంటే, ఛార్జ్ చేసినామంటే
ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. పరమాత్ముడు పవిత్రతా సాగరుడు. ఆ పవిత్రతా శక్తి అనేది మన మూత్రపిండాలకు ఇచ్చినామంటే అవి కరెక్ట్గా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ రకంగా మెడిటేషన్లో ఇది ఒక మెథడ్ అనమాట. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మనము వృద్ధి చేసుకోవాలా. సహజంగా ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా మనం ఆరోగ్యాన్ని చేసుకోవాలంటే హీలింగ్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరూ రోజు దీనికి కొద్ది సమయం అనేది ఇచ్చి ఆ పరమాత్మ శక్తి ద్వారా ఈ శరీరాన్ని ఛార్జ్ చేయాలన్నమాట. ఎనర్జెటిక్గా చేయాలి, పవర్ఫుల్గా చేయాలి, ఆరోగ్యంగా ఫీలింగ్ మనసుకు రావాలండి. మన మనసుకి ఎప్పుడైతే నా శరీరం ఆరోగ్యంగా ఉందని ఫీలింగ్ మనసులో వస్తుంది, ఆటోమేటిక్గా అది శరీరం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ విధంలో హీలింగ్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చును. దీంట్లో ఎలాంటి కష్టం లేదు. ఈ మెథడ్ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనకు నేర్పిస్తారనమాట. ఈ సత్య పరిచయం ద్వారా స్వయం పరిచయము, భగవంతుని యొక్క పరిచయము, సంకల్పం అంటేమి, బుద్ధి అంటేమి, సంస్కారం అంటేమి, ఇవన్నీ కూడా సంపూర్ణ జ్ఞానం అనేది ఆధ్యాత్మిక శక్తిలో, ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రాప్తి చేసుకున్నామంటే ఆ హీలింగ్ ఎనర్జీ అనేది కేవలం మనం శారీరకంగానే కాదు, మన చుట్టూ ఉండే ప్రకృతిని కూడా చార్జ్ చేయొచ్చు. శ్రేష్ఠ సంకల్పం యొక్క శక్తి అనేది ప్రకృతిని కూడా చేంజ్ చేయొచ్చు. అగ్ని, జలము, వాయువు, ఆకాశము, పృథ్వీని కూడా మనం చేంజ్ చేసేంత శక్తి మనసులో ఉంది. ఎలాంటి శక్తి? శ్రేష్ఠ సంకల్పాల శక్తి. అలాంటి శ్రేష్ఠ సంకల్పాలు ప్రతి సమయంలో చేసేటువంటి విధానం నేర్పించేది ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చేది ఈ సృష్టి అంతటిలో కూడా ఒక్క భగవంతుడు ఒక్కడే అనమాట. కాబట్టి మెడిటేషన్ ద్వారా, ఆ పరమాత్మ శక్తి ద్వారా మన శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యం కూడా, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ప్రతి ఒక్క క్షేత్రంలో ఉండే ప్రతి ఒక్క మానవుని కూడా వర్తమాన సమయంలో ఇది అతి 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 అవసరం అండి. ఇది తెలుసుకోవాలి, అనుసరించాలి, ఆచరించాలి, అనుభవం చేయాలి. తర్వాత అందరికీ కూడా ఇలాంటి అనుభవాన్ని మనం చెప్తూ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ జీవితంలో ఆరోగ్యంగా ఉండని, సంతోషంగా ఉండని, తృప్తిగా ఉండని, నిశ్చింతంగా ఉండని, ఇలాంటి జీవన పద్ధతిని, సంపూర్ణ ఆరోగ్య జీవన పద్ధతిని మనం ఆదర్శంగా తయారు చేయాలండి. ఇది అన్నిటికన్నా గొప్ప సేవ, అన్నిటికన్నా పుణ్యమైనటువంటి కార్యం అనమాట. ఎన్నో సమాజ సేవ చేస్తున్నారు, ఐ ఆపరేషన్లు చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, రకరకాల సమాజ సేవ చేస్తున్నారు. అన్నిటికన్నా గొప్ప సేవ సమాజానికి ఇప్పుడు అవసరం ఏమైంది? వ్యక్తి ఆరోగ్యంగా జీవించే విధానాన్ని తెలియచేయడం అనమాట. ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి, ఎట్లా సంతోషంగా ఉండాలి, ఎలాంటి ఖర్చు లేకుండా, కష్టము లేకుండా సహజంగాను ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, నిత్యంగాను ఉంటుంది. అలాంటి జీవన పద్ధతి ఒకరోజు, ఒక గంట, ఒక వారం కోసం కాదు. జీవనము మనం ఎంతవరకు జీవిస్తామో అంతిమ శ్వాస వరకు కూడా అలాంటి జీవన పద్ధతిలో ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. అప్పుడే మన సమాజము బాగవుతుంది, సృష్టి కూడా సుఖమయంగా, ఆనందమయంగా, స్వర్ణిమ సృష్టి అనేది తయారవుతుంది. ఇదే అందరి మా యొక్క ఎవరైతే దర్శకులు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే మా విన్నపము. మీరందరూ కూడా హెల్దీ లైఫ్ స్టైల్, జీవన పద్ధతుల్లో ఈ 4 యాడ్ చేసుకోండి. ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, ప్రాణాయామము, హీలింగ్ ఎనర్జీ, ఓం ధ్వని ఉచ్చారణ చేయడము, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోండి. తెలుసుకున్నారంటే మీరు ఆ సంపూర్ణ ఆరోగ్య జీవన పద్ధతిని సహజంగాను పొందొచ్చును. ఎంతో ప్రాప్తి చేసుకుని జీవితంలో సంతుష్టంగా ఉంటాము, తృప్తిగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. అప్పుడు డిప్రెషన్ అన్న మాటే ఉండేలేదనమాట. డిప్రెషన్ ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనస్సులో తనకు ఏదో పొందాలి, ఏదో పొందితేనే తృప్తిగా ఉంటాను అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి చాలా కోరికలు ఉన్నాయన్నమాట. ప్రతి చిన్న చిన్న దాంట్లో కూడా వేరే వాళ్ళు నాకు ప్రీతిగా మాట్లాడితే నేను ఖుషిగా ఉంటాను, ప్రీతిగా మాట్లాడుతాను, నా ఖుషి సమాప్తమైపోతుంది. ఇవన్నీ కూడా లేక్ ఆఫ్ నాలెడ్జ్, లేక్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనమాట. ఆధ్యాత్మిక లేని కారణంగానే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని ఇంకొంచెం తనంతకు తానే బలహీనమవుతున్నాడు. మనసు యొక్క బలహీనత పెరుగుతూ ఉంది. మనసు ఎంత బలహీనంగా అవుతుందో ఎన్నో రోగాలకు కారణమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానము, పరమాత్మతో సంబంధం జోడించుకొని ఆ యొక్క శ్రేష్టమైన సత్యమైనటువంటి మార్గంలో ప్రతి ఒక్కరూ అనుసరించండి. జీవితము ధన్యమవుతుంది, సమాజం కూడా మారుతుంది. ఇదే మా యొక్క అందరి యొక్క శుభభావన. మీరందరూ ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఎప్పుడూ ఉండాలని మా యొక్క శుభభావన. ధన్యవాదాలు.